గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ వరకు A to Z ఆల్ టాలీవుడ్ బాలీవుడ్ హీరోస్ అందరితో కూడా చాలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. హీరోస్ అందరికి ఏమైనా పోటీ ఇవ్వబోతున్నారా? ఏ హీరోకి ఎవరు పోటీ కాదండి. ఇక్కడ నేను హీరో అవ్వాలనుకుంటున్నా కాబట్టి, యాక్టర్ అవ్వాలనే పిచ్చి పట్టుకున్నప్పుడు నన్ను మాత్రం ఇంట్రొడ్యూస్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. నన్ను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సో పవన్ కళ్యాణ్ గారితో జల్సాలో వర్క్ చేశారు, ఓజీలో చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు అనడంలో వి ఆల్ నో అబౌట్ ఇట్. ఓజీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఎలా కనిపించబోతుంది? ప్రపంచంలో రికార్డులు బద్దలు కొట్టడానికే ఓజీ వస్తుంది అనేది నా ఫీలింగ్. నాకున్న ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ తో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఈజ్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. మదర్ ఫాదర్ ఏం చేస్తుంది? ఇద్దరూ చనిపోయారు, ఇద్దరూ లేరు. అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి కమల్ గారికి మ్యారేజ్ అయ్యిందా, మ్యారేజ్ అవ్వలేదా, ఏమైనా లవ్ బ్రేకప్ లాంటిది ఉండి మ్యారేజ్ చేసుకోలేదా, మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అయిందా? ఇది నేను చెప్పొచ్చు లేదో తెలీదు, బట్ సో ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అరే గుడ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్. తెలుగులో మాట్లాడుకుందాము. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ ఎన్నో బ్లాక్ బస్టర్, ఎన్నో సూపర్ స్టార్స్ ఫిలిమ్స్ లో చేస్తూ మనకి కనిపిస్తూ, ఎన్నో కామెడీ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్, హీరో క్యారెక్టర్స్ కూడా చేస్తూ మనందరికీ ఎంతో ఎంటర్టైన్ చేశారు. సో ఎవరు అని అనుకుంటున్నారు కదా, ఎస్, క్షణక్షణం మూవీ నుంచి స్టిల్ ఈ రోజు కొత్తగా రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ వరకు A to Z ఆల్ టాలీవుడ్ బాలీవుడ్ హీరోస్ అందరితో కూడా చాలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేశారు. సో మరి కమల్ గారు నాతో పాటు ఉన్నారు. అండ్ అసలు అతని ఏజ్ కనిపించట్లేదండి. ఫస్ట్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పటికీ స్టిల్ చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అసలు ఆ సీక్రెట్ ఏంటి, రహస్యం ఏంటో కూడా కనుక్కుందాం. హాయ్ కమల్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. ఎస్, కాదు కమల్ గారు, నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే సీతారామయ్య గారి మనవరాలు ఫిలిం నుంచి, క్షణక్షణం నుంచి ఇలా చూసుకుంటూ పోతే అప్పటి ఎలా ఉన్నారు, ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఇతను ఏంటి అసలు ఎక్కడ కూడా చేంజెస్ కనిపించట్లేదు అనేది చాలా మందికి డౌట్. ఏంటి, ఏమైనా రహస్యం? హీరోస్ అందరికి ఏమైనా పోటీ ఇవ్వబోతున్నారా? హీరోస్ కి పోటీ, ఏ హీరోకి ఎవరు పోటీ కాదండి. ఇక్కడ నేను హీరో అవ్వాలనుకుంటున్నా కాబట్టి అట్మోస్ట్ సిన్సియారిటీతో 100% ఫోకస్డ్గా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అది విగరస్ వర్కౌట్స్ కానివ్వండి, ప్రాపర్ డైట్ కానివ్వండి. మధ్యలో నేను పాడైపోయాను కొంతకాలం, బట్ మళ్ళీ ఐ వాంట్ టు లివ్ మై డ్రీమ్స్. అంటే కళలు కనడం తప్పులేదు, కానీ కళలు కనకముందు మనం దానికి అర్హులమో అనేంతవరకు మనంతకు మనం అయ్యాక, ట్రాన్స్ఫార్మ్ అయ్యాక డెఫినెట్గా మనకు అవకాశం వస్తుందండి. ఎత్తుక్కుంటూ వస్తాయండి అవకాశాలు. మనము దానికి కేపబుల్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. సో నేను కొంతకాలం డల్గా ఉన్నాను. ఎందుకు నాకు కొంచెం డల్ అయ్యాను అనేది నన్ను నేను రెక్టిఫై చేసుకొని, ఇది కాదు కదా, ఇలా ఉంటే కదా, ఇలా ఉన్న తర్వాత ఎందుకు రావు చూద్దాము అనే విధంగా నేను నన్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ముందుకెళ్తున్నా. అండ్ ఐఎమ్ డూయింగ్ రియలీ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ లాస్ట్ మెనీ ఇయర్స్, ఎస్పెషల్లీ పోస్ట్ కరోనా తర్వాత ఒక 40-50 మంచి ప్రాజెక్ట్స్ చేశాను. పెద్ద పెద్ద బ్యానర్స్లో చేశాను, పెద్ద పెద్ద హీరోలతో చేశాను. గ్లామర్ అంటే అండి మధ్యలో కొంచెం డల్ అయ్యాను, బట్ బేసికల్లీ ఇట్స్ మై జీన్స్. అండ్ దాని తర్వాత అండి ఇప్పుడే చెప్పాను కదండి, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, నాగార్జున గారు ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, అంటే నాగార్జున గారితో పనిచేసినప్పుడు ఒక 20 years నుంచి పనిచేస్తున్నాడు నాగార్జున గారు. సినిమాలు 5-6 సినిమాలు చేశాను. ఆయన చూసినప్పుడు అంతా ఇది కదా ఫిట్నెస్ అంటే, ఇలా ఉండొచ్చా,
ఇప్పుడు నాకన్నా ఆయన చాలా పెద్దవాడండి ఏజ్లో, కానీ ఆయన మెయింటైన్ చేస్తున్నాడే, నేనెందుకు ఇలా అయ్యాను మధ్యలో, అంటే మిస్టేక్స్ నావే కదా అనేది తెలుసుకొని నేను కూడా అందంగా రెడీ అవుతా, నేను కూడా అప్డేట్ అవుతా అనే విధంగా ముందుకెళ్తున్నాను. అందుకే ఐఎమ్ ట్రయింగ్ టు బి యాజ్ ఫిట్ యాజ్ పాసిబుల్. ఇంకా ఇంకొక 2 monthsలో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది ఉంది. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ అనౌన్స్మెంట్. అంటే ఒక మంచి దృశ్యం లాంటి సినిమాలు, ఒక కథ, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో మెయిన్ హీరోగా ఒక ఫ్యామిలీ స్ట్రగుల్, ఒక ఎమోషన్, వాట్ ఎవర్ అండి, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్లో నన్ను నేను మెయిన్ రోల్లో చూసుకోవాలనే ఒక కళ, ఆ కళ తప్పకుండా నెరవేరుతుందనే ఆశతో అట్మోస్ట్ సిన్సియారిటీతో ముందుకెళ్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హీరోగా చేశారు, బ్రదర్ క్యారెక్టర్స్ చేశారు, ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు, బాబాయ్ క్యారెక్టర్స్ చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు. ఇంకా అసలు ఎక్స్పెషల్లీ ఇది చేయలేదు అనేది లేదు. పోలీస్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్, ఇలాగ అన్ని సూపర్ హిట్ ఫిలిమ్స్ లో ఒక డిఫరెంట్ షేడ్స్ లో మీరు కనిపిస్తూనే ఉంటారు ఎవ్రీ ఫిలిం లో. సో అసలు ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ నుంచి స్టిల్ బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ లిస్ట్ ఒకసారి మాకు మీ ఖాతా చెప్పండి. నాకు సిల్వర్ స్క్రీన్ మీద యాక్టర్ అవ్వాలనే పిచ్చి పట్టుకున్నప్పుడు నన్ను మాత్రం ఇంట్రొడ్యూస్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. నన్ను ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది తను యాక్టర్గా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అని ఆయనకు ఒక ఇంప్రెషన్ కలగడము. క్షణక్షణం అనే సినిమాలో వెంకటేష్ బాబుకి సోలో ఫ్రెండ్ ఒకది ఉంటాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. ఈ రోజు కూడా సార్ క్షణక్షణంలో చాలా సార్ ఏం సార్ అది అంటున్నారంటే అంత ఇంపాక్ట్ ఉంది ఆ క్షణక్షణం సినిమా. అది వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్లో రామ్ గోపాల్ వర్మ గారి లిస్ట్లో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ. ఆ క్షణక్షణంలో వెంకటేష్ గారి ఫ్రెండ్గా చేయడం నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది అప్పట్లో. అది చేస్తూ ఉండగానే వెనువెంటనే నాకు క్రాంతి కుమార్ గారు, నాకు హీరోగా జన్మనిచ్చిన మా డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు, ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. హీ ఈజ్ నో మోర్. క్రాంతి కుమార్ గారు నన్ను హీరోగా ఇంట్రొడ్యూస్ చేశారు. మనందరికి తెలిసిన ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఫేమస్ హీరోయిన్ మీనా గారు ఈజ్ మై ఫస్ట్ హీరోయిన్. నేను హీరో, మీనా గారు హీరోయిన్. ఇండస్ట్రీ బ్రతుకున్నంత కాలం మర్చిపోలేని సినిమాల్లో ఒక సినిమాగా మిగిలిపోయిన సినిమా సీతారామయ్య గారి మనవరాలు. అలాగే పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలా లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా అనే సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్స్లో ఆ సాంగ్ నాకు మీనా గారికి షూట్ చేయబడ్డము. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు ది డైరెక్టర్ క్రాంతి కుమార్ గారు టు ఇంట్రడ్యూస్ మీ యాజ్ ఎ హీరో. సో నా జర్నీ రాము గారు ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, నన్ను హీరోయిన్ చేసింది మాత్రం క్రాంతి కుమార్ గారు. ఇంకా చాలా హిట్ ఫిలిమ్స్ చేశారు. చాలా హిట్ ఫిల్మ్స్. ఓకే, యూ వాంట్ మీ టు టెల్ ద లిస్ట్ ఆఫ్ హిట్ ఫిల్మ్స్? ఎస్. వెంటనే అప్పట్లో రాఘవేంద్రరావు గారు కూలీ నెంబర్ 1 అని కూలీ నెంబర్ 1 సినిమాలో ద గ్రేట్ హీరోయిన్ తబ్బు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తబ్బు గారికి ఒక తమ్ముడు అవసరం ఉండింది ఆ సినిమాలో. వెంకటేష్ గారితో పాటు త్రోట్ ఉండే క్యారెక్టర్ అది. రాఘవేంద్రరావు గారు అంత పెద్ద డైరెక్టర్ గారు ఓ మంచి క్యారెక్టర్ చెయ్యి, నువ్వు హీరోగా చేస్తున్నావు నాకు తెలుసు కానీ చేయమంటే, నేను ఇంత పెద్ద రాఘవేంద్రరావు గారు అడుగుతున్నారని ఆ సినిమా చేశాను. అది పెద్ద బ్లాక్ బస్టర్ అండి, కూలీ నెంబర్ 1, మనందరం మర్చిపోలేము. దాని తర్వాత జగపతి బాబు గారు అప్పట్లో హీరోగా ఉన్న రోజుల్లో ఆయనతో ఒక 10 సినిమాలు, శ్రీహరి గారు బ్రతుకున్న రోజుల్లో ఆయనతో ఒక 20 సినిమాలు, అలా పవన్ కళ్యాణ్ గారితో జల్సా, నాగార్జున గారితో కేడి, ఢమరుకం, రీసెంట్గా బంగారు రాజు, బాలయ్య బాబు గారితో శ్రీమన్నారాయణ, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లెజెండ్, నాని హీరోతో అలా మొదలైంది, సూపర్ డూపర్ హిట్ మూవీ జెర్సీ, అల్లు అర్జున్ గారితో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, హీరోల పేర్లు గుర్తురావట్లేదు, విజయ్ దేవరకొండతో ద్వారకా, పవన్ కళ్యాణ్ గారితో ముఖ్యంగా జల్సా, తర్వాత కొమరం పులి అనే ఒక సినిమా చేశానండి. ఇప్పుడు ప్రెసెంట్ షూటింగ్లో ఉన్నాను నేను. లాస్ట్ 1 week బ్యాక్ వీవర్ ఇన్ బాంబే. పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న సినిమా పేరు ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ కళ్యాణ్ గారు, సాహో తీసిన డైరెక్టర్ సుజిత్ గారు, అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామ్యాన్ డిఓపి గారు మన రవికే చంద్రన్ గారు. ఓజీ ఈస్ గోయింగ్ ఆన్, బాంబేలో షెడ్యూల్ చేసి వచ్చాము. కమల్ గారు, అంటే ఓజీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. జస్ట్ ఆ ఒక్క పోస్టర్ కి ఓ మై గాడ్, అసలు మామూలు బజ్ లేదు. అసలు ఆ పేరు వింటేనే పూనకాలు అందరికీ కూడా కదా. సో అలాంటి యాక్టర్ ఎక్కడ చూసినా అసలు ఆ క్రౌడ్ ఏంటి, జనాలు ఏంటి, అది పువ్వుల వర్షం కంప్లీట్ గా. అలాంటి లైఫ్, అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి
నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. Hmm. సో అలాంటి యాక్టర్ గురించి ఎప్పుడు ఎవరిని వర్క్ చేసినా కూడా అడిగితే చాలా డౌన్ టు ఎర్త్, Hmm. చాలా సింపుల్సిటీ, కిందే కూర్చొని తింటారు, Yeah. నార్మల్ గా ఉంటారు అనేది కామన్ గా ప్రతి ఒక్కరు ఎక్కువగా చెప్తుంటారు. ఇవి కాకుండా సో పవన్ కళ్యాణ్ గారితో జల్సాలో వర్క్ చేశారు, కలిసి యాక్ట్ చేశారు, ఇప్పుడు ఓజీలో చేస్తున్నారు, Yes. కొమరంపుల్లి చేశాను. కొమరంపులి చేశారు. సో అతనితో మీకున్న ఇంటరాక్షన్ కానీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మీరు అబ్జర్వ్ చేసిన things. తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు అనడంలో వి ఆల్ నో అబౌట్ ఇట్. ఆయన కనపడ్డప్పుడు పబ్లిక్ రియాక్షన్, ఆ బజ్, ఆ హంగామా ఏ హీరోకి రాదు, ఉండదు. అదంతే అండి ఆయనతో డిఫరెంట్ స్టైల్. జల్సా అనే సినిమాలో త్రివిక్రమ్ గారు నాకు ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియట్ గా ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ ఉంది చేయమన్నారు త్రివిక్రమ్ సార్. సరే సార్ అని చేశాను. ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఈజ్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ అండి. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. బట్ నాకున్న జల్సాలో మెమరీస్, హీస్ లైక్ ఎనీ అదర్ హీరో, హీఈస్ వెరీ నైస్ టు యూ. బట్ ఆ మూడ్, ఆ అట్మాస్ఫియర్ అంతా ఆయన వస్తున్నారంటే ఒకలాంటి సీరియస్నెస్, కొంచెం టెన్షన్తో కూడుకున్న వాతావరణం అనేది ఉంటుంది ఆయన రాకముందు. సెట్లోకి వచ్చాక ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ మీ. ఒకరోజు నన్ను ఏంటి హెయిర్ కట్ చాలా చిన్నగా చేయించారా, హెయిర్ చాలా చిన్నగా అయింది అని కూడా అన్నారంటే ఆయన నాలాంటి ఒక ఆర్టిస్ట్ గురించి హెయిర్ ఏంటి చిన్నగా అయిపోయింది అన్నారంటే అంత ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్. కొమరంపుల్లిలో రామోజీ ఫిలిం సిటీలో ఒక అంటే మనోజ్ వాజ్పేయి ఇస్ ద విలన్ అండి. దాంట్లో మనోజ్ వాజ్పేయికి నేను బినామీని. నాకు గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, నాకు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆయన ఆస్తులన్నీ బినామీ నేను, నా క్యారెక్టర్ కొమరంపుల్లిలో. సో బినామీని చంపేస్తే కానీ వాడు దొరకడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి, బినామీ క్యాచ్ ఎపిసోడ్. అది బినామీని పట్టుకోవడానికి నేను దాగున్న గూడెంలో, నేను దాగున్న రహస్య గెస్ట్ హౌస్లో పవన్ కళ్యాణ్ గారు గన్స్ తీసుకొని, ఒక పోలీస్ సెక్యూరిటీని తీసుకొని వచ్చి నన్ను అరెస్ట్ చేసే ఎపిసోడ్ దాదాపు 1 వీక్ షూట్ చేశామని. అంటే బినామీ క్యాచ్, బినామీని పట్టుకోవాలంటే నా చుట్టూ గన్మెన్స్, నా చుట్టూ సెక్యూరిటీ అండి, కదర్ కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ దట్. సో నన్ను పట్టుకోవడానికి ఒక 1 వీక్ షూట్ చేస్తే ఆ రోజుల్లో నేను వావ్, ఒక ఇంత 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 లావిష్గా తీస్తున్నారు, ఎలా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇంకా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నన్ను పట్టుకోవడానికి, అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ అటువంటిది. 1 వీక్ తర్వాత వాట్ అన్ ఎపిసోడ్ ఇట్ ఈస్ అండి. సో ఆ 1 వీక్ ఆయనతో కొమరంపుల్లిలో చేయడం జరిగింది. జల్సా అనేది ఒక ఎక్కడో డోర్కి వెళ్ళామండి, ఎక్కడో 60-70 కిలోమీటర్స్ అవతల ఒక తోటల్లో ఎక్కడో ఒక ఎండిపోయిన ప్రదేశంలో వెళ్ళిపోయి అక్కడ షూట్ చేశాము. సో హీజ్ అ వెరీ వెరీ నైస్. అండ్ ఆయన చుట్టూ ఒక ఆరా ఉంటుందండి. అది ఆయన చేసిన తొలి ప్రేమ, బద్రి, ఖుషి, ఆయన హిట్లు, ఆయన బేసిక్ మనస్తత్వం, ఆయన బేసిక్ క్యారెక్టర్, అవన్నీ మనకి కనపడతాయండి. అందుకే ఆ ఆరా అనేది క్రియేట్ అవుతుంది తప్ప హీఈస్ యాక్చువల్లీ వెరీ మచ్ అవైలబుల్, వెరీ వెరీ నైస్ టు కలీగ్స్, బట్ ఈస్ వెరీ కామ్ అండ్ హీ మైండ్స్ హిస్ ఓన్ బిజినెస్ అండ్ హీఈస్ నాట్ లైక్ అన్లెస్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు పీపుల్. సో ఈజ్ అప్ టు హిమ్సెల్ఫ్ అండ్ ఈజ్ ఆరా మ్యాగ్నిఫైయింగ్ ఒక ప్రెజెన్స్. ఐ డోంట్ థింక్ ఎనీ హీరో కెన్ క్యారీ ఇట్ అండి. నేను చేసిన ఇప్పుడు 3వ సినిమా ఓజీ చేస్తున్నాను. ఓజీ ఎలా ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఎలా కనిపించబోతుంది? ప్రపంచంలో రికార్డులు బద్దలు కొట్టడానికే ఓజీ వస్తుంది అనేది నా ఫీలింగ్. నాకున్న ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్తో ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలా మైన్యూట్ డీటెయిల్స్ అన్ని నోటీస్ చేస్తూ ఉంటాను. నా దగ్గర అన్ని అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్గా చెప్తున్నా, ఇండస్ట్రీ షేక్ అయిపోయే సినిమా ఓజీ. డైరెక్టర్ సుజీత్ గారు సాహో తీశారు. దట్ యంగ్ అండ్ డైనమిక్ సుజీత్ గారు బాంబేలో ఒక 1 వీక్ చేశామండి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా జరుగుతుంది. మేము మళ్ళీ 18th నుంచి ఎంటర్ అవుతున్నాం. టెక్నీషియన్స్ అలాగే ఉన్నారు. డివివి దానయ్య గారి లావిష్ బడ్జెట్ అలాగే ఉంది. కథ ఏంటో, ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారి గెటప్ కానీ, ఆ కథ అదంతా, దానికున్న బజ్ ఓజీకి ఉన్న ఒక వెయిటింగ్ ఐ థింక్ ఏ సినిమాకి ఉండదు. సార్ ఎన్ని కోట్ల బడ్జెట్ సార్ ఇది ఫిలిం? I really don't know about the budget details, but then I think it will cross 400-500 crores. I don't know. అంటే కానీ పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఇది కెదా మాకు కావాల్సింది అనే విధంగా తీస్తున్నారు అనేది నాకు తెలుసండి. బట్ ఐ డోంట్ నో ద డీటెయిల్స్ మచ్, బట్ ఐఎమ్ హ్యాపీ టు బి డూయింగ్ ఎ గుడ్ రోల్ ఇన్ దాట్. సుజిత్ గారితో నేను మాట్లాడినప్పుడు బాంబేలో, సార్
అన్నప్పుడు మీ గురించి రీసెర్చ్ చేశానండి, నేను మీ గురించి రీసెర్చ్ చేసే ఈ పాత్రకి సార్ థ్యాంక్ యూ. ఏ క్యారెక్టర్ సార్ అందులో? ఇట్స్ గుడ్ క్యారెక్టర్ అండి, చాలా అండి, అంత గొప్ప అంత పెద్ద సినిమాలో ఒక చిన్న షాట్ లో కనపడితే చాలా అనుకొని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ అనుకుంటారు. అటువంటి సినిమాలో యూ కెన్ సీ మీ క్వైట్ అ గుడ్ రోల్. ఐఎమ్ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ in that prestigious movie.